హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. మనందరికీ లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేసుకోవడానికి వి ఆల్ నీడ్ అ పర్సన్ అండ్ ఒక పర్సన్ వి కాల్ దమ్ యాజ్ ఫ్రెండ్. ఇదే ఫ్రెండ్ అనే టర్మ్ని మనకి లీగల్గా కూడా వి కాల్ దమ్ యాజ్ నెక్స్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి? నైబర్స్ నెక్స్ట్ ఫ్రెండ్ అంటామా, లేకపోతే రిలేటివ్స్ నెక్స్ట్ ఫ్రెండ్ అంటామా అంటే, లీగల్గా నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఎ పర్సన్ హూ కెన్ రిప్రజెంట్, అంటే మనల్ని ఒకళ్ళు రిప్రజెంట్ చేయడానికి. ఎవరిని రిప్రజెంట్ చేయొచ్చు ఈ నెక్స్ట్ ఫ్రెండ్ అంటే? మైనర్ని కానీ, అంటే 18 years బిలో ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే మెంటలీ డిజేబుల్డ్ లేదు అంటే కనుక ఎవ్వరూ లేని వాళ్ళు, ఎట్లాంటి గార్డియన్స్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేసే పర్సన్ని నెక్స్ట్ ఫ్రెండ్ అంటాం. ఇప్పుడు ఒక మైనర్ రిప్రజెంటేషన్ అంటే పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు కదా అని అంటే, ఏ గార్డియన్ వేరు, నెక్స్ట్ ఫ్రెండ్ వేరు. నెక్స్ట్ ఫ్రెండ్ ఇస్ అ పర్సన్ హూ మైట్ నాట్ బి రిలేటెడ్ టు ద పర్సన్ అనమాట. అంటే యాక్చువల్గా కేసు వేసే వాళ్ళ మీద రిలేటెడ్గా లేకపోయినా సరే, ఈ నెక్స్ట్ ఫ్రెండ్ అనే పర్సన్ హీ కెన్ ఫైల్ అ కేస్ ఆన్ దేర్ బిహాఫ్. ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి లీగల్ రైట్ లేకపోయినా సరే, ఈ నెక్స్ట్ ఫ్రెండ్కి కేసు వేసే లీగల్ రైట్ లేకపోయినా సరే, కేసు వేసిన తర్వాత దానిపైన వచ్చే ఆర్డర్ పైన కూడా ఎటువంటి హక్కు లేకపోయినా సరే, జెన్యూన్గా ఎట్లాంటి వేరే ఇంటెన్షన్స్, యాడ్వర్స్ ఇంటెన్షన్స్ లేకుండా ఒక కేసు వేస్తున్నారు ఈ మైనర్ రిప్రజెంట్ చేస్తూ కానీ, ఎవరు లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వేసే పర్సన్ ఎవరు అంటామంటే నెక్స్ట్ ఫ్రెండ్ అని అంటాం. సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే, కోర్టు కూడా ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోర్టుకి వెళ్ళి ఇట్లాంటి నెక్స్ట్ ఫ్రెండ్ కేసు వేస్తున్నాము అని చెప్పి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దే కెన్ డైరెక్ట్లీ ఫైల్ ఎ కేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ మైనర్ or on behalf of a mentally challenged person or anyone who doesn't have any guardian.